నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం అంబటి మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టులకు ఎవరు అతీతం కాదని, నీతి నిజాయితీ కలిగిన ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్టు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన విశాలగున్నికి వైసీపీ ముద్ర వేసి పోస్టింగ్ ఇవ్వకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. లేని స్కామ్లను ఉన్నట్లుగా చూపించి వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ పేరుతో తమపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఒక మహాకవి అన్నాడు, కవిత్వానికి ఏది అనర్హం కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఎవడో అతీతం కాదు అరెస్ట్కి. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ అధికారైనా, ఆయన ఐపీఎస్ అధికారి డ్యూటీలో ఉండి డ్యూటీ చేసినా ఎవడైనా అరెస్ట్ చేసి మారేస్తా. అంటే డైవర్ట్ ఇష్యూని డైవర్ట్. సీతారామ ఆంజనేయులు గారు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా విజయగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో ఈ స్థాయికి వచ్చాడు ఆయన. మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి. జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని ముగ్గురు అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యా సిపి ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాలగున్ని మనకు ఎస్పీగా చేశాడు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి. ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే, ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు అడిపారు. దొంగతనాలు చేసేవాళ్ళు లేరు. శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంతవరకు అటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి, ఎందుకు కక్ష పెట్టారా నాకు అర్థం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి, ఇంకా ఎవడ ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుంది అనుకోండి తనకు వ్యతిరేకంగా, అప్పుడు డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ చేస్తారు. కాశీరెడ్డిని కూడా నిన్న అరెస్ట్ చేశారు. స్కాము లేదు, ఏమీ లేదు, దానిలో ఆయన అరెస్ట్ చేశారు. ఇవాళ జరుగుతుంది. నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు అరచేతులు వైకుంఠం చూపించేశాడు ప్రజలందరికీ కూడా. చంద్రబాబు అంతా దొంగ ఎవరు లేరు, అబద్ధాల కోరు, ఎన్నికలకు ముందు ఏదైనా చెప్తాడు, ఎన్నికల తర్వాత ఏది చేయడు అని జనం చేశానని జనం కూడా పండగ చేస్తారు. కామ్రేడ్ లెనిన్ జయంతి కార్యక్రమం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొని లెనిన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామకృష్ణ మాట్లాడుతూ, లెనిన్ 1917 అక్టోబర్లో మహా విప్లవం వలన రష్యాలో ప్రప్రథమ సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజా పోరాటాలకి మార్గనిర్దేశం చేసిన మహానాయకుడని కొనియాడారు. లెనిన్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని జయప్రదం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్స్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలు, వామపక్ష మేధావులందరూ కూడా అన్ని చోట్ల కూడా లెనిన్ మహాశయునికి ఘనంగా జోహర్లు అర్పిస్తూ ఉన్నారు. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయని ఒక సమాజం రావాలి, సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని జరిగిన మహా విప్లవమే అక్టోబర్ మహా విప్లవం. అంతేకాకుండా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కొంత బలహీనపడినప్పటికీ ఇప్పటికి కూడా ప్రపంచంలో సామ్రాజ్యవాదకు వ్యతిరేకంగా గట్టిగా ధైర్యంగా నిలబడి ఛాలెంజ్ చేయగలిగింది మాత్రం కమ్యూనిస్టులని కూడా మనవి చేస్తాం. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. అందరూ కూడా వాళ్ళకు లొంగిపోతూ ఉన్నారు. ఇవాళ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మన ఇండియాకు వస్తే నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రభుత్వం ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తూ ఉంది. ఇవాళ ఇండియాను కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇండియాకి సంబంధించిన దిగుమతులపైన కూడా సుంకాలు పెంచుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇవాళ ప్రపంచంలో అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడగలిగింది ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉందో ఆ చైనా దేశంలోనే మాట్లాడగలుగుతూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ ఖచ్చితంగా సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సోషలిజం, మార్క్సిజమే. కాబట్టి ఆ దిశగా ముందుకు సాగడానికి లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆ రకంగా ముందుకు సాగుతామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాం. ఈరోజు బిఐ లెనిన్ గారి 155వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచం అంతా కూడా ఈ రోజున మరి లెనిన్ గారి జన్మదినోత్సవం జరుపుకునే దాంట్లో భాగంగా గుంటూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు రామకృష్ణ గారు హాజరవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించినటువంటి బిఐ లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఏదైతే అక్టోబర్ విప్లవం ఘనంగా నిర్వహించిన తర్వాత ఆ రోజున మరి రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుంచి ప్రపంచమంతా కూడా కార్మిక రాజ్యాలు, కమ్యూనిస్ట్ రాజ్యాలు, వర్కర్స్ పార్టీలన్నీ కూడా మరి అధికారాలకు రావడం జరిగింది. అనంతరం అనేక దేశాల్లో మరి కమ్యూనిస్టులు ఈ రోజున కార్మికులకి మరి ప్రజలకి అండగా మరి అనేక పోరాటాలు నిర్వహించడమే కాకుండా ఈరోజు మరి ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎర్ర జెండా గుర్తొచ్చే పరిస్థితి మరి ఆ రోజున వారి పోరాట ఫలితంగా వచ్చిందనేది కూడా గుర్తు చేసుకుంటూ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరికి కూడా చనిపోయిన బిఐ లెనిన్ గారి మరి విగ్రహం మరి ఏదైతే ఆయన భౌతిక కాయం ఇప్పటికి కూడా మరి రసాయనాల్లో ప్రభుత్వం మరి భద్రపరిచి లక్షల మంది ఆయన ఇప్పుడు కూడా మాస్కోలో సందర్శించుకుంటూ ఉన్నారు. ఈ రకంగా ఉన్న ఆయనకి మార్గంలో నడిచే దాంట్లో భాగంగా వారు ఇచ్చిన ఆశయాలను మరి కొనసాగింపులో భాగంగా సిపిఐగా వారి బాటలో కొనసాగిస్తామని మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ వారికి ఘనమైన జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి వెల్లడించారు. కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో మంగళవారం ఏఐటీయూసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మోడీ 4 నల్ల కార్మిక చట్టాలను తీసుకువచ్చి కార్మికుల నడ్డి విరిచారని మండిపడ్డారు. సమ్మె కార్యాచరణ కోసం సమావేశమైనట్లు తెలిపారు. అనంతరం ఏఐటీయూసీ నాయకులు ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడారు. గుంటూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. దీనిలో అన్ని కార్మిక సంఘాలు భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, దానికి సంబంధించినటువంటి వివరాలని మాట్లాడుకుని తగిన కార్యాచరణ రూపొందించుకోవడానికి సమావేశం జరుగుతాం. ప్రధానంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కార్మిక కోడ్లని, కార్మికుల గొంతు నొక్కేటువంటి కార్మిక కోడ్, 4 కార్మిక కోడ్లను తయారు చేసి వాటిని అమలు జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు జరిపే ప్రయత్నం చేశారు. కార్మిక వర్గం నుండి వ్యతిరేకత తీవ్రంగా రావటం వల్ల ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేశారు. అయితే ఆ కత్తి కార్మిక వర్గం మీద వేలాడుతూనే ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాలు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి మే 20వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దాదాపు 20 కోట్ల మంది ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. రైతాంగం కూడా ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ నెల 25వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద కార్మిక సంఘాల సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సులో అంటే ఏప్రిల్ 25వ తేదీ జరగబోయేటువంటి ఆ సదస్సులో కార్మిక వర్గం ఈ జిల్లా నుండి పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ పెన్షన్ విషయానికి సంబంధించి పెన్షన్ని పెంచుతూ అది కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుండి ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, అంత ముందున్నటువంటి వాళ్ళకి వర్తించదని చెప్పి ఒక మాట మాట్లాడారు. దాన్ని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. కార్మిక కోడ్లు మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం.
అలాగే కనీస వేతనం ఇప్పటి వరకు 26,000 కనీస వేతనం ఉండాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్నటువంటి ధరలను దృష్టిలో పెట్టుకుంటే, ధరల్ని కంట్రోల్ చేయలేనటువంటి ప్రభుత్వాల వైఖరిని దృష్టిలో పెట్టుకుంటే కనీస వేతనం 26,000 నుంచి 35,000 ఉండాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కనీస వేతనం కార్మిక సంఘాలని కోరుతున్నది 35,000. 35,000 కనీస వేతనం ఇవ్వాలని మే 5వ తేదీన కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా ఆ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కార్మిక వర్గానికి సంబంధించి రైతాంగానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆక్షేపమని ఈ కార్మిక వర్గం నూతనంగా ఈ ప్రభుత్వం తీసుకుని వస్తున్నటువంటి కోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి కోడ్లుగా ఉన్నాయి. హక్కులన్నీ కూడా హరించే విధంగా ఉన్నాయని చెప్పేసి ఏఐటీసీగా అన్ని కార్మిక సంఘాలుగా మేము చెప్తా ఉన్నా కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా వినిపించుకోవడం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా అదేవిధంగా కార్మికులు రైతులు మొత్తం కూడా బానిసలుగా నువ్వు భావిస్తూ ఉన్నావు. ఇది ఒక సామ్రాజ్యంగా నువ్వు భావిస్తూ ఉన్నావు. నువ్వు ఒక నియంతగా భావిస్తూ ఉన్నావు. అది ఎల్లకాలం కూడా చెల్లదు. ఏఐటీసీగా ఒకటి తెలియజేస్తూ ఉన్నాం, ఈ నీకు మించినటువంటి నియంతలు ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ నియంతృత్వాన్ని ప్రదర్శించినటువంటి సమయంలో కూడా కార్మిక వర్గ పోరాటాలు, ప్రజా పోరాటాలు, ఆ నియంత్రణని అణిచివేసిన చరిత్ర ఎర్ర జెండాలకు ఏఐటీసీకి ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 26వ తేదీ నుంచి కడపలో ఏఏఎస్ఎఫ్ శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఫెడరేషన్ నాయకులు నాజర్జీ తదితరులు విడుదల చేశారు. 3 రోజుల పాటు విద్య, రాజకీయపరమైన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నాజర్జీ వెల్లడించారు. విద్యారంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. ఈ శిక్షణ తరగతులకి అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో కడప నగరంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణతో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కరపత్ర ఆవిష్కరణ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కొడుకు, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా మా యువనేత, మా కాబోయే సీఎం అని పిలువబడుతున్న ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద వర్గాల విద్యార్థులకి మెడికల్ విద్య దూరం చేస్తూ ఉంది. 50% సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో 17 మెడికల్ కళాశాలల్ని నిర్మించి 100% సీట్లను చదువుకొని సీటు తెచ్చుకున్నటువంటి పేద వర్గాల విద్యార్థులకి ఇస్తామని హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 107 రద్దు చేస్తా అన్నారు. 100 రోజులు కాదు, సంవత్సరం అయింది. కనీసం జీవో నెంబర్ 107, 108 ప్రస్తావన లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో డిగ్రీలు, బీటెక్ చదువుకున్న విద్యార్థులు పీజీ చదువుకోవాలంటే ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు వచ్చిన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పని గత జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకోవడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత విద్య దగ్గర చేస్తూ ఉన్నారు. వారి యువగలం పాదయాత్ర మంగళగిరి నియోజకవర్గంలోనే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే సొంత ఎన్ఆర్ఐటి కాలేజ్ పిల్లల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి వేలాది మంది విద్యార్థులతో ఆనాడు జగన్ గారు తిట్టించడం జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతూ ఉన్నాం నారా లోకేష్ గారిని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విద్యారంగ సమస్య మీద పూర్తిగా మీరు వాటిని సాల్వ్ చేయలేదు. ఏదైతే రాష్ట్రంలో బీటెక్ కళాశాల ఉన్నారో వారిని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మీకు ఏ ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ కావాలి, మీరు అక్షరాలు లక్షలకు అమ్ముకోండి, మీకు నేను పూర్తిగా బాధ్యతలు ఇస్తామని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. ఏఐఎస్ఎఫ్కి అడుగుతూ ఉన్నాం, అధికారంలో రాకముందేమో విద్యార్థి సంఘ నాయకులను పిలిపించుకొని మీ సమస్యలు తెలుసుకొని నేను సాల్వ్ చేస్తున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్ యూనియన్, ప్రైవేట్ బీటెక్ యూనియన్ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని లావాదేవీలు మాట్లాడుకుంటూ ఉన్నారు.
ప్రమాదవశాత్తు క్రేన్లో పడి తెగిపోయిన మోచేతిని గుంటూరు ఆదిత్య హాస్పిటల్లో వైద్యులు తిరిగి అతికించారు. బీహార్కు చెందిన అహ్మద్ అలీ చెయ్యి క్రేన్లో పడి పూర్తిగా తెగిపోయింది. ఆ చేతిని గోనె సంచులు వేసుకుని ఆసుపత్రికి వచ్చారు. 8 యూనిట్ల రక్తం ఎక్కించి 8 గంటల పాటు శ్రమించి తెగిపోయిన చేతిని తిరిగి అతికించామని వైద్యులు కృష్ణ శ్రవంత్, బిందేశ్, శిరీష్, యోగి తెలిపారు. గతంలో కూడా ఇటువంటి ఆపరేషన్ చేశామని తెలియజేశారు. డిసెంబర్ 12వ తారీఖు మన దగ్గరకు వచ్చాడండి. ఆయనకి ఇక్కడ దాకా కట్ అయింది చెయ్యి. అది ఆల్రెడీ మీకు వీడియోలు అవన్నీ కూడా పంపించాము ఇప్పుడే. అయితే సార్ చెప్పినట్టు మన దగ్గరికి ఆల్మోస్ట్ 4 అవర్స్ 4 గంటల్లో వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు విత్ స్పాన్ ఆఫ్ అంటే మన హాస్పిటల్లో ఫైనాన్సెస్ కానీ అవేం మాట్లాడకుండా సార్ కానీ నేను కానీ అందరం కానీ ఏంటంటే విత్ స్పాన్ ఆఫ్ 15 minutes 15 నిమిషాల్లో మేము సర్జరీకి వెళ్ళిపోయాం. ఎందుకంటే పేషెంట్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు ఇందాక మనకి లింబ్ సేవ్ చేయగలిగితే అంటే చెయ్యి మనం సేవ్ చేయగలిగితే అంతకంటే ఆ వ్యక్తికి దానికంటే ఎక్కువ ఏమి ఉండదు. అందుకని ముందు ఫస్ట్ 15 నిమిషాల్లో మనం సర్జరీకి వెళ్ళిపోయాం. సర్జరీకి వెళ్ళే ముందు ఫస్ట్ 15 నిమిషాల్లో అనస్థిషియా ఇచ్చేసి దాన్ని జనరల్ అనస్థిషియా ఇచ్చేసి తను రెడీ చేసేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేసి అలానే ఎఫ్ఎఫ్పీలు అవన్నీ పెట్టేసి తన్ని హీమోడైనమికల్ అంటే తన్ని బ్లడ్ పారామీటర్స్ పరంగా వైటల్స్ పరంగా స్టేబుల్ చేసేసారు మన అనస్థిషియా కానీ క్రిటికల్ కేర్. క్రిటికల్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అని మన బిందేశ్ డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 15-20 నిమిషాల్లో ఆ పేషెంట్కి చేయాల్సిందంతా చేసేస్తూ దాని తర్వాత పేషెంట్ని రెడీ చేసేసారు. ఎవరు సర్జన్స్ మన బిందేశ్వర్ ఆయన బందేశ్వర్ వచ్చి చేసేటప్పుడు కానీ నెక్స్ట్ వెయిన్స్ కొన్ని అతికి ఇయటానికి కొద్దిగా సెకండ్ సర్జన్గా మన యోగేశ్వర్ పైన చేసిన దానికైనా సరే ఇవి ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి దాని తర్వాత సర్జరీ ఆల్మోస్ట్ 7 to 8 hours లాస్ట్ అయింది. ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ నైట్ 11:30-12 స్టార్ట్ అయితే మార్నింగ్ 6:30-7 వరకు సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత సర్జరీ వైపు నుంచి సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ మాకు వచ్చిన భయం ఏంటంటే పేషెంట్కి ఎప్పుడైతే మనం కట్ అయిపోయిద్దో మజిల్ అంతా క్రష్ అయిపోయింది, పేషెంట్ రికవర్ అవుతాడా, పేషెంట్ కిడ్నీ పాడైద్దా, పేషెంట్ వైపు నుంచి ఏదైనా హిమోడైనమికల్ అన్స్టేబుల్ అయ్యి పేషెంట్ ఏమన్నా మనం లూజ్ అవుతామా డెత్ అవుతాడా అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఫస్ట్ 2 days మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. దానికి మెయిన్లీ మా క్రిటికల్ కేర్ యూనిట్ కానీ అనస్థిటిస్ట్ టీమ్ కానీ వీళ్ళందరూ బాగా సహకరించారు. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇది అవగాహన తేడానికి జనాల్లో అవగాహన తేడానికి ఫస్ట్ చెప్పబోతున్నాను. యాక్చువల్లీ అవగాహన ఎందుకు కావాలి అంటే ఎవరికైనా చేతులు కట్టాలి చాలా రేర్ ఇష్యూ, బట్ అది జీవితం మార్చే ఇష్యూ. అది ఎవరికైనా కట్ అయితే చేతులు ఆ టైంలో చేతులు కాలు ఆడవు పక్కన వాళ్ళకి. ఆ టైంలో మనం ఏం చేయాలి అందరికన్నా ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఏంటంటే ఎవరికైనా ఏదైనా చేతులు కాలు కట్ అయ్యాయి అంటే అందరికన్నా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే దానికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే నార్మల్ సలైన్ అయినా లేకపోతే నార్మల్ మంచినీళ్ళలోనైనా దానికి వేసేసి దానికి ఒక పొట్లం కట్టేసి దాని తర్వాత దానికి ఐస్ ప్యాక్లో పెట్టాలి. అది డైరెక్ట్ ఐస్ టచ్లో రాకూడదు. అది వస్తే నరాలన్నీ సన్నబడిపోతాయి. కాబట్టి డైరెక్ట్ ఐస్లో కాంటాక్ట్ కాకుండా దానికి వాటర్లోనైనా లేకపోతే సలైన్ బాటిల్లోనైనా నింపేసి దాని తర్వాత పొట్లం కట్టి దాని తర్వాత ఐస్ ప్యాక్లో పెట్టండి, ఇంకా ట్రాన్స్ఫర్ చేయండి. నిజం చెప్పాలి అంటే ఒక వేలు కానీ కట్ అవుతే దాదాపు 24 గంటల నుంచి 36 గంటల దాకా కూడా వేలుని మళ్ళీ అతికించవచ్చు. అలాగే కానీ మనకి చెయ్యి కట్ అయితే దాదాపు 16-18 గంటల దాకా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకం 1 గంట లోపల వెళ్ళిపోవాలి లేకపోతే 2 గంటల లోపల వెళ్ళిపోవాలి అంత తొందర నక్కర్లా. బట్ చేతులు అప్పుడు దాకా క్యాటబరిక్ స్పాజంలో వెళ్ళకూడదు. ఆ లోపల కానీ మనం కానీ హాస్పిటల్ దాకా లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూట్ దాకా చేరగలిసాము అంటే చాలు. ఇప్పుడు దాకా మేము ఇక్కడ రెండు ఒక చోట్ల ఇంకోటి చేసాము. కాబట్టి ఇలాంటి కేసెస్ ఇప్పుడు గుంటూరులోనే మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా అందరికీ అవగాహన కావాలి ఏంటంటే ఇది కోల్డ్ ఇస్కీమియా టైం అంటే ఐస్ ప్యాక్లో పెట్టి పంపించండి. రెండోది ఆ పేషెంట్ ఇంకా పేషెంట్ తాలూకొని పంపిస్తే మనం ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేసే కొద్ది దాని తర్వాత మిగతా సెటిల్మెంట్స్ అయిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ 2 పేషెంట్స్ని ఏదైతే చూసామో అవి టోటల్ యాంపుటేషన్ కేసెస్ అనమాట. సో టోటల్ యాంపుటేషన్ అంటే ఆ శరీర భాగం నుంచి చేయి కానీ కాలు కానీ వేలు అయిపోదాన్ని టోటల్ యాంపుటేషన్ అంటాము. సో మనం చేసిన సర్జరీ ఏంటంటే రీఇంప్లాంటేషన్. టోటల్ రీఇంప్లాంటేషన్ అంటే తెగిపడిపోయిన భాగాన్ని మళ్ళీ తీసుకొచ్చి పేషెంట్ బాడీకి అతికించడాన్ని టోటల్ రీఇంప్లాంటేషన్ అంటాం. సో ఇలాంటి సర్జరీస్లో మనం మెయిన్గా మనం చూసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే సో ఎక్కడో ఇన్సిడెంట్ అనేది జరిగింది, హాస్పిటల్ అనేది ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి చాలా దూరంలో ఉంటుంది. ఫస్ట్ ఆ టైంలోనే పేషెంట్ హాస్పిటల్ వచ్చే టైంలో చాలా మటుకు రక్తం పోతుంది. సో
సో పేషెంట్ హాస్పిటల్లో వచ్చినప్పటికే ఫస్ట్ బీపీ తక్కువ ఉండటము, బ్లడ్ లాస్ అవ్వటము, అండ్ ఇమీడియట్గా మనం అలాంటి పేషెంట్స్లో ఫ్లూయిడ్ రిసస్టేషన్ అనేది చేస్తాం. ఎందుకంటే పేషెంట్ ఈ లోపల బ్లడ్ డోపింగ్ అనేది చూసుకొని, పేషెంట్కి హిమోగ్లోబిన్ అంతా చూసుకొని, మనం కాంటాక్ట్ అంటే బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉండటం వల్ల మనకి ఏ రకమైన బ్లడ్ ప్రొడక్ట్స్ అవసరం అనేది అప్పటికప్పుడు తెచ్చుకొని పేషెంట్కి ఎక్కించి, సో పేషెంట్ వన్స్ అనేది ఇలాగ బీపీ అనేది కొద్దిగా మెయింటైన్ అవ్వగానే మనం సర్జరీకి తీసుకెళ్ళాం. సో బీపీ అనేది మనం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాం అనుకోండి, ఎంత బాగా సర్జరీ చేసినా సరే సర్జరీ అయిపోయిన తర్వాత భాగాన్ని ఏదైతే మళ్ళీ తిరిగి అతికిచ్చామో అది మళ్ళీ నిలబడదు. ఎందుకంటే బీపీ మెయింటైన్ అవ్వకపోతే ఎక్కడైతే మనం ఎనాస్టోమోసిస్ చేసామంటే తెగిపడిపోయిన 2 ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ జాయిన్ చేసినప్పుడు ఆ ఫ్లో అనేది మెయింటైన్ అవ్వాలి. ఆ ఫ్లో మెయింటైన్ అవ్వలేదంటే మనం బాగా సర్జరీ చేసినా సరే కిందకి రక్త ప్రవాహం జరగక లింబ్ అనేది 1వ రోజు 2వ రోజులోనే బ్లాక్ కలర్ రావడం, పూర్తి స్థాయిలో మళ్ళీ పోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ బ్లడ్ లాస్, సెకండ్ థింగ్ వచ్చి ఆల్రెడీ సార్ మీకు అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, తెగిపడిపోయిన భాగాన్ని హాస్పిటల్కి ఎట్లా తీసుకురావాలనేది మెయిన్ థింగ్. సో అదేంటంటే జనాభా ఎవరైతే పేషెంట్ అటెండర్స్ ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన ఉంటే సో ఈజీగా ఆ ట్రాన్స్పోర్ట్ అనేది నీట్గా కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఎటువంటి ప్రదేశంలో పడినా సరే మళ్ళీ దాన్ని తిరిగి క్లీన్ చేయడం కానీ అంతా జరిగింది. కాబట్టి ప్రదేశం గురించి ఆలోచించకుండా ఆ భాగాన్ని వెంటనే తీసుకొని, ఈవెన్ పేషెంట్ పడిపోయిన తర్వాత అది వెళ్ళి కాలువలో పట్టడము, ఒక సరైన ప్రదేశంలో పడకపోయినా ధైర్యం చేసి దాన్ని తీసి క్లీన్ చేసి పెట్టి తీసుకొని వస్తే మనం ఏదైనా సేవ్ చేయగలం. సెకండ్, ఏదైనా మన శరీర భాగం నుంచి ఒక భాగం కట్ అయితే అందరూ అపోహ ఏంటంటే ఇంకేం బతికదు, అది పోయింది ఇంకేమని ఒక అపోహ ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని టెక్నాలజీ అన్నీ బాగా ఇంప్రూవ్ అయినాయి కాబట్టి ఆ భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని రీఅటాచ్ చేసి మళ్ళీ నార్మల్గా చేసే హాస్పిటల్ చాలా ఉన్నాయండి. దాంట్లో మన ప్రత్యేకంగా ఆదిత్య మల్టీ స్పెషాలిటీలో ఇప్పటికి 2 ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఇలాంటిది ఈ గుంటూరు ప్రజలకి, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలందరికీ మీ మీడియా మిత్రుల ద్వారా ఎడ్యుకేట్ చేసి అలాంటి భాగాల్ని ఎంత తొందరగా ఎలా తీసుకురావాలో, ఎలా సేవ్ చేయాలో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా మా టీం అందరూ ఎంత ఇమీడియట్గా రియాక్ట్ చేశాం. కాబట్టి ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలా భాగాలు ఏదైనా కట్ అయిపోతే అటాచ్ చేసే టెక్నాలజీ ఉంది, మళ్ళీ ఆ లింబ్ని సేవ్ చేయొచ్చు, మళ్ళీ మనిషి ప్రాణం బతికించవచ్చు అనేది మేమందరం చెప్పాం. కాబట్టి మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.